గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనకి పరమరక్షక్లోనే ఇంకొక వేరియంట్ ఉంది. ఆ వేరియంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రొటెక్షన్ సొల్యూషన్స్, ఎడ్యుకేషన్ డిగ్రీ, ఆక్యుపేషన్ సాలరీ, ఇన్కమ్ 3 to 5, 5 to 7 lakhs. పరమరక్ష కీ ఫ్యూచర్స్ అయిపోయింది, బ్రోచర్స్ అయిపోయినాయి, ప్లస్ క్యాలిక్యులేట్ ప్రీమియం పై క్లిక్ చేస్తున్నాను. ఒక 30 years ఉన్న క్యాండిడేట్కి ఒకసారి కొటేషన్ తీస్తాను, ఒకసారి చూడండి. లైఫ్ ప్రో ప్లస్ ఆల్రెడీ అయిపోయింది. లైఫ్ గ్రోత్, లైఫ్ మ్యాక్సిమం కానీ ఇప్పుడు లైఫ్ గ్రోత్ 1 by 1 వెళ్దాము, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఈ లైఫ్ గ్రోత్ ప్లస్కి వచ్చేంత వరకు ఏం చేస్తారంటే, ఇది కూడా పీపీటీ 5 to 12 years ఉంటుంది. లిమిటెడ్ పే, రెగ్యులర్ పే ఉంటుంది. దీంట్లో మీరు ఇట్లా కొటేషన్ తీస్తుంటే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది చూడండి. ఈ పాలసీ ప్రీమియం 5 లక్షలు వచ్చేటట్టు ఉంటేనే ఈ పాలసీ అనేది గైడ్ చేయాలి. దీన్ని బట్టి గుర్తు చేసుకోండి. ఇది ఒకటి, ప్లస్ నీకు లైఫ్ గ్రోత్ ప్లస్ కదా, ఇది కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే రైడర్స్ ఇవన్నీ ఉంటాయి. ఒక 5 కోట్లు పెట్టుకుందాం కవరేజ్. అప్పుడు మీకు ఇప్పుడు ప్రీమియం అనేది పెరుగుతుంది. దీంట్లో ఏంటంటే పర్సెంటేజ్ 80%, 20%, 80%, 80% వస్తాయి అన్నమాట. ఇక్కడ టర్మ్ బూస్టర్ చూడండి, 5 CR స్మార్ట్ సంపూర్ణ రక్ష సుప్రీం ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీలో టర్మ్ బూస్టర్ అనేది 20% వస్తుంది. 20% డివైడ్ అవుతుంది. 80 into 20, 80% డివైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. డిఫరెన్స్ ఇదే, ఇది ఒకటి ఉంటుంది. ఇంతకుముందు 10% ఉంటుండే, ఇది 20%. టర్మ్ బూస్టర్ అనేది 20% యాడ్ అవుతుంది. మినిమం ప్రీమియం 5 lakhs పైన వచ్చేటట్టు ఉంటేనే పాలసీ అనేది ముందుకెళ్తుంటుంది. అందుకే హెచ్ఎన్ఐ, ఎన్ఆర్ఐ క్లయింట్స్కి ఇచ్చేటట్టు ఉంటే ఈ పాలసీ అనేది గైడ్ చేయాలి. ఎవరైతే 2 కోట్లు 3 కోట్లు, ఇక్కడ చూడు ప్రీమియం అనేది 6 లక్షల పైన వస్తుంది, అందుకే ముందుకు వచ్చింది. ప్రీమియం అనేది 5 లక్షల లోపు ఉన్నట్లు అయిందనుకో ఈ పాలసీని మనం కొటేషన్ కూడా చేయలేము. ఒకటి కవరేజ్ అనేది స్ప్లిట్ ఎట్లా అవుతుందంటే 80%, 20% స్ప్లిట్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు 5 CR 80% అంటే 4 CR వస్తుంది. యాక్సిడెంటల్ అయితే 4 CR ఉంటుంది. యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ 4 CR ఉంటుంది. దీన్ని కూడా 1 CR అనేది 20% కింద కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది 1 CR అనేది ఇక్కడ టర్మ్ బూస్టర్ సంబంధించింది, ఇక్కడ స్ప్లిట్ చేసుకొని ఉంటుంది అనమాట. ఇది పరమరక్షక్ లైఫ్ గ్రోత్ ప్లస్. ఏ విధంగా గ్రోత్ అవుతుందంటే, ప్రీమియం అనేది 5 lakhs పైన వచ్చేటట్టు మనం కొటేషన్ ఇస్తే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ పార్ట్ ఎక్కువ వెళ్తుంది, మంచి రిటర్న్స్ వస్తాయి. రిటర్న్ సంబంధించిన ఫండ్ వాల్యూ క్యాలిక్యులేటర్ చూసినట్లయితే 18% వేసుకున్నా కూడా 134 కోట్లు చూపిస్తుంది. 12% వేసుకున్నా కూడా 18 కోట్లు చూపిస్తుంది. ఈ విధంగా రిటర్న్స్ కూడా వస్తుంటాయి. ఇంత ముందానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఒకటే, మనకి 80 into 80, 20, 20 ఫార్ములా అనేది దీంట్లో యూజ్ అవుతుంది. రైడర్స్ ప్రీమియం దీంట్లో కూడా రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఉంటుంది. ప్లస్ మినిమం ప్రీమియం 5 లక్షల పైన వచ్చేటట్టు ఉంటేనే ఈ పాలసీ అనేది గైడ్ చేయాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. ఓకేనా, ప్రీమియం అది ఇన్సూరెన్స్ కవరేజ్ మాత్రం 80%, 20% స్ప్లిట్ అవుతుంది. లైఫ్ ప్రామిస్ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 90%, 10% స్ప్లిట్ అవుతుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఇదే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా దీనివల్ల ఇంటర్నల్గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. దాని గురించి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీలైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.